శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తా. మనుబోలులో స్వర్గధామం ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. అక్రమ మద్యం నాటుసారా పట్టివేత. గూడూరులోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సెబ్ సిఐ విజయ్ కుమార్. సైదాపురం మండలం చాగనం రాజపాలెం గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ. ముగ్గురికి గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులు. వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి పల్లకి సేవ. చిల్లకూరు మండలంలోని కలవకొండపై కొలువై ఉన్న స్వామివారికి శంకు చక్రాలు నామాలు బహుకరించిన చెన్నైకి చెందిన భక్తుడు. నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గధామంను ఆయన ప్రారంభించారు. దాతలుగా బొమ్మిరెడ్డి వెంకురెడ్డి పేరుతో మనవళ్లు బొమ్మిరెడ్డి చైతన్యారెడ్డి, పార్థీశ్వర్ రెడ్డి వ్యవహరించారు. మనుబోలులో బొమ్మిరెడ్డి వెంకురెడ్డి పేరిట వారి మనవళ్లు బొమ్మిరెడ్డి చైతన్యారెడ్డి, పార్థీశ్వర్ రెడ్డిలు నూతనంగా స్వర్గధామం నిర్మించారు. ఈ స్వర్గధామంను ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. శ్మశాన వాటికల్లో స్వర్గధామం నిర్మించుకునేందుకు చిన్నారులు ముందుకు వచ్చారని, తాత వెంకురెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. శ్మశానాల అభివృద్ధికి సంస్థలు తదితరులు ముందుకు రావాలని ఆయన వివరించారు. ఎన్ని రోజులు బ్రతికినా ఎవరికి మనందరం ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళమే. కాకపోతే దౌర్భాగ్యం ఏమిటంటే మనిషి జీవించడానికి కావలసినటువంటి అవసరాల గురించి కలలు కంటారు తప్ప మనం చనిపోయిన తర్వాత సాఫీగా సజావుగా మనం సాగనప్పడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే ఈరోజు ఎవరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో చెప్తారు, అయ్యా ఈ గోడ కడితే బాగుండు, దానికి గేటు పెడితే బాగుండు, దానికి రూమ్ పెడితే బాగుండు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు పట్టుకోండి. ఎందుకంటే పెద్దగా అవసరం ఉండదు కాబట్టి. అయితే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతుంటే ఊళ్ళలో శ్మశాన వాటికలు అనేటువంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. గతంలో శ్మశాన వాటికలకైతే దాతల ముందుకు వచ్చి అయ్యో పాపం ఎవరన్నా చనిపోయినటువంటి వాడు ఇబ్బంది పడుతున్నాడేమోనని చెప్పి వాళ్ళకున్నటువంటి భూమిని శ్మశాన వాటికలకు దానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాలం మారిపోయింది. శ్మశాన వాటికలు ఏదన్నా ఉంటే ఆక్రమించుకునేటువంటి రోజులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఎక్కడన్నా శ్మశాన వాటిక ఉంటే దానికి సంబంధించి ఎంత దౌర్భాగ్యం అంటే ఆ శ్మశాన వాటిక స్థలం ఎంత జన్మగా ఉన్నప్పుడు నాపానికి దాదాపుగా ఒక తరం వయసు తేడా ఉన్నా ఏదైనా పాపం గ్రామానికి వస్తే సొంత విషయాలు ఏది అడిగేవాడు కాదు. ముఖ్యంగా ప్రధానంగా మొట్టమొదటి ప్రాధాన్యం రైతులకు సంబంధించినటువంటి పొలాలకు వెళ్ళడానికి దారులు, రైతుల సమస్యలు, రైతులకు ఉన్నటువంటి చెరువులు, వాటికి సంబంధించినటువంటి భూములు, వాటి రిపేర్లు, వాటి మరమ్మతులు, వాటి కోసం వచ్చేవాడు. రెండవది ఎస్టీలకు సంబంధించి అన్నగారిన వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చేవాడు. కాబట్టి ఈరోజు ఆయన పేరిట చిరస్థాయిగా ఉండాలని ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు అన్ని అంగులు ఉన్నటువంటి ఈ మంచి ప్రదేశమైనటువంటి మనుబోలు మండల కేంద్రంలో ఈరోజు ఒక శ్మశాన వాటిక నిర్మించి ఒక బర్నేజ్, ఎందుకంటే ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈరోజు కాలుష్యం అధికంగా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ బూడ్లంతా ఎగిరిపడడం, మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలగడం, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు అంతవరకు శుభ్రపరచుకోవడం, ఇవన్నీ ఏం లేకుండా దీనికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను కోరుకుంటున్నా. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరిగోపాల్ రెడ్డి, నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, మధురెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, శశికుమార్ రెడ్డి, కిషోర్ నాయుడు, తులసి యాదవ్, సుధాకర్ రెడ్డి, రవీంద్రరెడ్డి, మహేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో సెబ్ అధికారులు, పోలీసులు అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితులతో పాటు 14
మద్యం బాటిల్లో 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సెబ్ సిఐ విజయ్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో సెబ్ పోలీసులు దాడులు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మద్యం నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గూడూరులోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెబ్ సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మనుబోలులో గిరి శ్రీనివాసులు దగ్గర 14 మద్యం బాటిళ్లు, కొండూరు సత్రం గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ వద్ద 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని, వారిద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం నాటుసారా ఉన్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన వివరించారు. ఈరోజు గూడూరు ఎస్సీబీ టీంకి రాబడిన సమాచారం మేరకు మనుబోలు మండలంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మనుబోలు గ్రామంలో ఎం శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి అక్రమంగా కలిగి ఉన్న 14 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే కొండూరు సత్రం అనే గ్రామంలో మరొక మహిళను, లక్ష్మమ్మ అనే మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి 5 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నాం. ఈ 5 లీటర్ల నాటు సారాయి బ్రాహ్మణపల్లి గ్రామం పొదలకూరు మండలంలోది. ఆ గ్రామంలోనే బడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తీసుకొచ్చి ఈవిడికి అమ్ముతూ ఉంటాడు. ఈవిడ ఆ సారాయి, నాటు సారాయిని అక్కడున్న కస్టమర్లకు, తాగే వాళ్లకు అమ్ముతూ ఉంటుంది. ఈ మనుబోలు గ్రామంలో ఉన్న శ్రీనివాసులు, అలాగే కొండూరు సత్రంలో ఉన్న దొరికిన ఆ లక్ష్మమ్మ మీద, ఇద్దరి మీద కేసు నమోదు చేసి కోర్టు ఎదుట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గౌరవ మేజిస్ట్రేట్ వారు వారిద్దరికీ కూడా 15 రోజులు రిమాండ్ విధించారు. ఈ మనుబోలు, చిల్లకూరు, గూడూరు టౌన్, గూడూరు రూరల్ మండలాల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ సమాచారాన్ని దయచేసి మాకు తెలియజేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు ఈ నేరస్తులపైన వెంటనే దాడులు నిర్వహించి అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ 9440902513 94 40 90 25 13. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేషమ్మ, సిబ్బంది కిరణ్ బాషా, ఆనంద్, రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తిక్కవరం గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి గూడూరు నుండి గ్రామానికి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి పనుల నిమిత్తం గూడూరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి మోటార్ సైకిల్ పై శనివారం రాత్రి వెళ్తున్నాడు. వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతం వద్ద గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ ను ఢీకొంది. దీంతో వాహన చోదకుడు మునికృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వారికి వివాదం చోటు చేసుకుంది. ఓ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన వారిపై గడ్డపార కర్రలతో దాడి చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ మేరకు సైదాపురం పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో మరో వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయి. పొలంలో బోరు భూమి విషయంపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ వర్గానికి చెందిన కొందరు మరో వర్గానికి చెందిన జగదీశ్వరి, ఆమె కుమారుడు మహేష్, నాగయ్య అనే వారిపై గడ్డపార కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని బాధితులు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ బాధితులు మాట్లాడుతూ భూమి విషయంపై చిన్నబ్బయ్య, అశోక్, సుబ్బయ్య అనేవారు తమపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈ మేరకు సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొట్టాడు సార్. కొట్టి పార్తు ఈ భుజం మీద తల్లి కొట్టాడు సార్. నేను వస్తుంటే దండం పెట్టా సార్. అయినా నా కొడుకు నువ్వు ప్రయాణం చేస్తావు, నువ్వేం చేస్తావు అని చెప్పి నన్ను నువ్వు తగరాలు పెట్టవా అని చెప్పి నన్ను డిస్టెన్స్ పెట్టి కాల్ వేసి నన్ను చేసి కొట్టేస్తాను. నన్ను ఈ విధంగా నన్ను
ప్రాణాలు తీస్తాను, ఎప్పుడైనా వస్తే నేను తీసేస్తాను, ప్రాణం తీసేస్తాను. అది నువ్వు వస్తున్నా సార్, నేను దారికి వస్తుంటే దారిని అడ్డించుకొని స్పాట్లో సార్, ఆ స్పాట్లో కొట్టేశారు నన్ను. ఏం చేస్తాను నువ్వు ఇప్పుడు రాలని చెప్పి నేను తగ్గ ఉంచుకొని వచ్చేసాను సార్. నన్ను ఉంటే ఏం చేస్తాను, గడపాలతో ఈ గడప ఉందా కొట్టేసారు సార్. ఏం చేస్తాను, తంటాలు పెడతాను అని చెప్పి ఏ తంటాలు పెట్టాను, అసలు మీరు నేర్చుకోవాలి మాత్రం ఉంది. వాళ్ళు తీసుకురావాల్సింది వాళ్ళు తీసుకొస్తున్నాను, నన్ను ఎందుకు పట్టాల్సుకునే ఉంది. చిన్నప్పటి కొట్టాడు సార్, అందులోకి కొట్టి అశోక్ కొట్టాడు సార్. ముగ్గురు చేపలు రాజుకోవాలని చూసి సమాజం నాగేస్తే నేను కొట్టాను. చిన్నప్పుడు ఎవరితో మీద మాద తెలుసుకొని వేసుకోమన్నాము. అది తీసే రాయగడ తీయబోయేసరికి వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు అశోక్ తన్నాడు, బాగా పడిపోయాను. చిన్న అబ్బాయి పార తీసుకొని తల మీద కొట్టేశాడు. అశోక్ వచ్చి నా భుజం మీద కొట్టేసి గడ్డపార తీసుకొని, నా కొడుకుని వచ్చి గడ్డపార తీసుకొని అశోక్ ముక్కుదోల మీద కొట్టేశాడు. ఆ అబ్బాయి పడిపోయాడు, సృహతకు పడిపోయాడు, రక్తం తగ్గేసి కాళ్ళు పట్టుకొని బదులాడాను. నా కొడుకుని వదిలేసి నాకు ఎవరు దిక్కులేరు, నీ జోలికి మేము రావని చెప్పాను. అప్పుడు కూడా వదలలేదు. తీరా నా కొడుకు చచ్చిపోయి వచ్చేసాడు. మేము వదిలిలా అసలుకి నువ్వేం చేసేది, నేను ఏ కడికి చంపేస్తావు చూడండి అని చెప్పారు. అసలుకి ఎంత బతిలాడినా వదలలేదు. ఎంత బాగున్నా ఉంటే మేము పరిగి చేసాము. ఇదంతా చేసిందంతా అభిరాజు లాయరు. ఇంతకు ముందు అతని మీద కూడా పెట్టాము, ఎవరు ఏం తీసుకోవడం లేదు. ఇతను అంతా సపోర్ట్ చేసేది అంతా అరుణమ్మకి. ఇతని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. సైదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఎస్ఐ ఉమాశంకర్ తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన వాహన చోదకులకు సూచించారు. అలాగే లైసెన్స్ తో పాటు వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని కోరారు. గతంలో పెండింగ్ లో ఉన్న చలానాలు చెల్లించాలని ఎస్ఐ వారికి వివరించారు. కాలమణికి సంబంధించిన కోటేశ్వరరావుపై అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేయలేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు శకుంతల కోరారు. గూడూరు పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మరియు బీఎస్పీ నాయకుల మద్దతుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు పెంచలయ్య, శ్రీనివాసులు, రవి, రఘు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కోటేశ్వరరావు కాడ నేను ₹1 తీసుకున్న పాపానికి 4 లక్షలుగా నాకు బాకీ అని చెప్పి అన్ని ప్రాంతాల నోటు రాపించుకొని 2 ATMలు, చెక్ బుక్, 10 చెక్కుల మీద సంతకాలు అన్నీ తీసుకొని 9 సంవత్సరాల నుంచి నాకు పట్టా శాలరీ పడ్డట్టుగా మొత్తం తీసేసుకుంటూ 2 బ్యాంకీలలో లోన్లు పెట్టి 20 లక్షలు తీసేసుకొని మళ్ళీ నాకు ఇంకా కట్టాలని చెప్పేసి నన్ను చిత్రహింసలు పెడతా, నేను అట చేస్తానని నన్ను బెదిరిస్తూ నెల్లూరు ఎస్పీ కాడికి పోయినాను. ఎస్పీ గారు కూడా ఒక లెటర్ ఇచ్చాను. ఆ నుంచి నేను గూడూరు 1 టౌన్ సిఈ గారి కాడికి పంపించినారు. ఆమె వచ్చేసి సమానంగా కేసు కట్టకుండా అట్టా 15 రోజుల దాకా జరిపింది. మళ్ళీ వచ్చి 2 టౌన్ ఎస్ఐ గారికి ఆడికి పంపించింది. ఆయన ఏమంటే ఈరోజు రేపు అంటే ఆయన కూడా కేసు కట్టుకుంటా అట్టా నాన్స్ పెడతా ఉండేటప్పటికి మీడియా వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడేటప్పటికి అప్పుడు వాళ్ళు కేసు కట్టినారు. కేసు కట్టి అప్పటికి నేను వాడిని అరెస్ట్ చేయకుండా 20 రోజుల నుంచి ఇప్పటికీ ఇంచుమించు 25 రోజులు పైన అయిపోయింది.
మేము ముగ్గురు మీద ఎస్సీ ఎస్టీలు కేసు కట్టమని చెప్తే మళ్ళీ కోటేశ్వరరావు మీద ఒక్కరి మీద కేసు కట్టుకొని మొన్నటికి అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తాము. ఇంకా కూడా అక్కడ కూడా న్యాయం కాకపోతే డీజీపీ కాడ కూడా పోతాం. ఇంకా కూడా అక్కడ కూడా న్యాయం కాకపోతే మందకృష్ణ మాది కాడ మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఎంఆర్పీఎస్లు అందరూ మొత్తం చైతన్యం చేసి దళిత మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని దాన్ని వెంటనే న్యాయం చేసి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాము. చాలామందిని మోసం చేసి ఉన్నాడు. వాడు ఆస్తులు బినామీ, వాడు భార్య అకౌంటు, వాడు మామ అకౌంటు, వాడు అకౌంట్లు సీల్ చేస్తే కానీ ఈ మల్లి కోటేశ్వరరావు అనే అతను అధిక వడ్డీలకు ఇచ్చేసి దళిత మహిళైనటువంటి ఒక లేడీని ఇబ్బంది పెట్టి చాలా అనేక రకాలుగా గురి చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆవిడ గారు కేసు పెట్టి అనేక రకాలుగా ట్రై చేస్తున్నా కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గారు స్పందించడం లేదు. చిల్లకూరు మండలంలోని కలవకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెన్నైకు చెందిన విజయ బాలసుబ్రహ్మణ్యం అనే భక్తుడు శంకుచక్ర నామాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రదాత జానకిరామరెడ్డి మాట్లాడుతూ పురాతనమైన దేవాలయం అని తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు స్పందిస్తున్నారని వివరించారు. నట్టు మంగళం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృచ్చరణమామ్యహం. ఓం వజ్రణగాయ విద్మహే కృష్ణదగ్గుష్ఠాయ ధీమహి తన్నో నారసింహకం ప్రచోదయాతు. మా సొంత గ్రామం ఇక్కడ బాలిడిపాలెం. మద్రాసులో చెన్నై పట్టణంలో నివసిస్తున్నాం. మా కులస్తులు ఈ ఊర్లో ఉన్నందువల్ల ఈ గుడికి రావడం అయింది. ఇక్కడ రెడ్డి గారు, జానకిరామరెడ్డి గారు ఈ గుడి చూపించి గుడికి ఏదైనా డొనేషన్ మీకు సౌకర్యం చేయమని చెప్పి అడిగారు. నేను తిరుపతి వెంకటాచలపతి భక్తుడిని. ఇక్కడ శంకుచక్రనామం లేదు చూసి అడిగాను, మీరు వేయండి అని చెప్పారు. అది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ శంకుచక్రనామం ఓం నమో నారాయణాయ ఆ బోర్డు వేసే భాగ్యం తిరుపతి వెంకటాచలపతి అనుగ్రహంతో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి చేసే భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. నేను ఈ గుడి ఇంకా ప్రసిద్ధి అయినప్పుడు ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదని ముందుగానే చేశాను ఈ డొనేషన్. అలా లక్ష్మీనరసింహ అనుగ్రహం వల్ల అందరూ చల్లంగా ఉండాలి, ఈ కరోనా వ్యాధి తగ్గాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుడి ఫస్ట్ టైం నేను 2-3 నెలల ముందు చూశాను. చాలా అద్భుతంగా ఉండింది. ఈ గుడికి డొనేషన్ ఇస్తున్నది మా ప్రెసిడెంట్ గారు, కుల ప్రెసిడెంట్. ఈయన ఎన్నో గుడికి ఇక్కడే కాదు ఎక్కడెంతో గుడికి డొనేషన్ అంటే ముందు ఉంటాడు. ఫస్ట్ ఆయన వృత్తిది ఏది వదిలిపెట్టడు. అలాంటి ఈ గుడిని ఇంత ఆ బోర్డు వేసి అందరికీ వెలుగునిచ్చే మన ఈ ప్రెసిడెంట్ గారికి మొదటి ధన్యవాదాలు మా కుల తరఫున. కలవకొండ లక్ష్మీ నరసింహస్వామికి ముందుకొచ్చి శంకు చక్రం నామం డోనర్గా మెడ్రాస్ బాలయ్య గారు ఆయన ముందుకొచ్చి ఈరోజు ఇది చేశాడనంటే మా గ్రామస్తులకు కానీ మాకు కానీ అందరికీ తృప్తికరంగా ఉంది. ఇంకా అందరూ కలిసి ఈ గుడికి డెవలప్ చేయమని కోరుకుంటున్నాం.
చిల్లకూరు మండలంలోని కలవకొండపై వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి నరసింహస్వామి వారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ పల్లకీ సేవలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. పురాణయుగమున ఈ గిరిపై తపము ధరించెను యాద ఋషి. ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కను. దర్శన చక్రము మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే. చిత్తము దేహము సత్వము కాలము వెత్తము తాగగనే. గూడూరు 2వ పట్టణ పరిధిలో మోదగవనంలో వలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఆదివారం చవితి వేడుకల్లో భాగంగా లక్ష్మీ గణపతి హోమం వైభవంగా జరిగింది. ఈ హోమంలో భక్తులు విరివిగా పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో ప్రతి బుధ ఆదివారాల్లో హోమాలు జరుగుతాయని భక్తులు పాల్గొన్నారు.
ట్యాంక్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఉంటున్న నీరజ అనే యువతి జన్మదిన వేడుకలు పండ్ల వ్యాపారి నరసింహులు సహకారంతో ఘనంగా జరిగాయి. అక్కడ అందరి సమక్షంలో ఆమె కేక్ కట్ చేసింది, దుస్తులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో మన దగ్గర నీరజార అనే అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఉంది. అందరికీ తెలుసు. ఆ అమ్మాయికి అమ్మా నాన్న కూడా లేరు, చనిపోయి ఉన్నారు. అయితే నా దగ్గర 3 సంవత్సరాల నుంచి జాయిన్ అయ్యింది. ఈరోజు ఆ అమ్మాయికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇలాగా మనకు ప్రతి ఆదివారం మనకి టిఫిన్ సెషన్ పెట్టిస్తారు, పండ్ల ఆకువారం చేస్తారు నరసింహులు గారు. అతని గారిని అడిగాను, ఇలాగా సార్ అమ్మాయి పుట్టినరోజు అనగానే అన్నగారు ముందుకొచ్చి ఈరోజు ఆ అమ్మాయికి పుట్టినరోజుకి అయ్యే ఖర్చు అంతా అతనే వహించి ఈరోజు ఆ అమ్మాయికి బట్టలు కానీ చెప్పులు కానీ ఈ వృద్ధులందరికీ ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మంచి బిర్యానీ పెట్టించటం, కేక్ కూడా కట్ చేయించారు. ఆ అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ అమ్మాయికి పుట్టినరోజు నేను చేపిస్తున్నాను. ఆ అమ్మాయి నన్ను అడిగింది, నాకు అంకుల్ నా పుట్టినరోజు చేపింది అంకుల్ అంటే, సరే అమ్మా చేపిస్తానని చెప్పాను. కానీ కాబట్టి చేపిస్తున్నాను. ప్రతి ఆదివారం సండే చేపిస్తున్నాను. కానీ ఈ సండే ఆ అమ్మాయికి పుట్టినరోజు నేనే చేపిస్తున్నాను. నా పేరు నరసింహులు, PNM అర్థంతో. మనబోలు సమీపంలోని కోదండరామాపురం ప్రాంతంలో కొలువై ఉన్న సాయి మందిరంలో చవితి వేడుకల్లో భాగంగా గణనాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు వ్యవహరించారు. పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మూడు
ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयन परशुराम बलराम रघुकुल राम पुरुषोत्तम पुण्य। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తా. మనుబోలులో స్వర్గధామం ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. అక్రమ మద్యం నాటుసారా పట్టివేత. గూడూరులోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సెబ్ సిఐ విజయ్ కుమార్. సైదాపురం మండలం చాగనం రాజపాలెం గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ. ముగ్గురికి గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులు. వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి పల్లకి సేవ. చిల్లకూరు మండలంలోని కలవకొండపై కొలువై ఉన్న స్వామివారికి శంకు చక్రాలు నామాలు బహుకరించిన చెన్నైకి చెందిన భక్తుడు. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.